పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నినాదం అది మొత్తం జనం నినాదం, తన నినాదం కాదంటూ బై బై వైసీపీ అనేది ఇవాళ ఎలా మొత్తం ఒక ఇదిగా మారిపోయింది. ఏది అటు జనం బై బై చెప్పటమే కాదు, సొంత పార్టీ వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బై బై చెప్తున్నారు అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా స్వయంకృత అపరాధాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే అంబేద్కర్ మాటలు గుర్తొస్తున్నాయి. అంబేద్కర్ గతంలో తగలబడుతోన్న లక్క ఇల్లు అన్నాడు. ఏది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అప్పట్లో ఆయన తగలబడుతోన్న లక్క ఇల్లు అంటే ఇది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కనపడుతుంది అన్నమాట. ఇది నిజంగానే తగలబడుతోంది. దూకేస్తున్నారు, ఎవరికి వాళ్ళు దూకేస్తున్నారు. ఇంత ముందు దూకితే మనం అంత తక్కువ గాయాలతో బయటపడతామంటూ దూకేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి దూరమైన వాళ్ళంతా బాగుపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డితో దగ్గరున్నాళ్ళు పాడైపోతున్నారు, అంటే జైల్లోకి వెళుతున్నారు అన్నమాట. ఇప్పుడు మనం చూసాము, ఎన్నికల ముందు దూకేశారు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి అందరూ ఎంపీలు అయిపోయారు. ప్రశాంత్ రెడ్డి, పార్థసారథి, వంశీకృష్ణ శ్రీనివాస్ దూకిన వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఉంటే భవిష్యత్తు లేదు, అతన్ని కనుక వదిలేస్తేనే మనకి భవిష్యత్తు అనేది ఎన్నికల ముందు అదే, ఎన్నికల తర్వాత అదే అన్నమాట. ఇవాళ మనం చూసాం, బుడమేరు గండ్లు పడ్డాయి, బెజవాడని ముంచేసాయి అన్నమాట. బుడమేరు గండ్లు ఎటు పొడ్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి, సొంత పార్టీకి పడ్డ గండ్లు కూడా పొడ్చలేని పరిస్థితి అన్నమాట. అంటే అటు రాజ్యసభకి గండి పడింది. ఇందాక మీరు చెప్పారు, ఏది ఒకే రోజు ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా. మోపిదేవి వెంకటరమణరావు, ఎవరతను మోపిదేవి, నీ కోసం జైలుకి వెళ్ళిన అతను. అట్లాంటిది ఇవాళ వాళ్ళే మరి మారారంటే, అదే రోజు ఇద్దరు ఎమ్మెల్సీలు మారారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఆ తర్వాత పద్మశ్రీ. కౌన్సిల్లో గండి, రాజ్యసభలో గండి, అసెంబ్లీకి గండి పడుతుందంటే అటు బుడమేరు గండ్లు పొడ్చలేకపోయాడు, ఇటు పార్టీ గండ్లు పొడ్చలేని అసమర్థుడిగా ఇతను మారాడంటే జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా సెల్ఫ్ గోల్స్. అది అధికారంలో ఉన్నప్పుడు అంతే, ఇటు అపోజిషన్లో ఉన్నప్పుడు అంతే అన్నమాట. ఒక పార్టీ అధ్యక్షుడు పార్టీని నడిపే విధానం ఇది కాదు. ఎన్ని పార్టీలు ఉన్నాయమ్మా? ఇప్పుడు దేశంలో 6 జాతీయ పార్టీలు ఉంటాయి, దగ్గర దగ్గర 56 ఏమో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. మొన్న కూడా మనం చూసాం, ఈసీ 62 పార్టీలకి పంపించింది అభిప్రాయ సేకరణ కోసం. ఏ పార్టీ అధ్యక్షుడైనా ఈ విధంగా పార్టీ నడుపుతున్నాడా? జనానికి దూరం అవ్వటం ఏంటమ్మా? బయటకు వచ్చి వాళ్ళు స్వయాన జగన్ గారి తీరు పద్ధతిని ఎత్తి చూపిస్తున్నారు, పార్టీలో నిర్ణయాల్ని కూడా అనటం లేదు, ఆయన నిర్ణయాల్ని, ఆయన వైఖరిని, ఆయన బిహేవియర్నే వచ్చి మాట్లాడుతున్నారు. బాలినేని అన్నాడు, ఏమని విశ్వసనీయత విలువలు అంటున్నావు, నీకు అసలు విలువలు విశ్వసనీయత ఎక్కడ అంటూ 17 మంది నీ కోసం మేము త్యాగం చేశాం, కానీ నువ్వు మాకేది గుర్తింపు అని అడిగాడు. ఏది మంత్రి పదవులు అతనికి రాజీనామా చేసిన కొండా సురేఖ అదే మాటలు మాట్లాడింది, ఇతని కోసం మంత్రి పదవి త్యాగం చేశారు. ఇప్పుడు బాలినేని అదే మాట, అతను మంత్రి పదవి త్యాగం చేసినాడే. మనం చూసాము, ఏది అసలు ఆయన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగిరి రాజీనామా చేశారు అప్పట్లో. వీళ్ళంతా కూడా అంటే జగన్ ఇవాళ ఏంటంటే వీళ్ళందరి త్యాగాల పునాదులపై ఏర్పడినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సున్నితే అంద కదా. ఏమని, మా నాన్న రక్తంతో తడిసిన పునాదులపైన కట్టిన పార్టీ ఇదని చెప్పి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విశ్వసనీయత ఏ విధంగా కోల్పోయాడో బాలినేని, సామినేని మరోసారి చెప్పాడు అనమాట. సామినేని ఏమన్నాడు, అతనిలో మార్పు వచ్చుద్దని అనుకున్నాం, ఇక అతను మారడు అనుకున్నాం, ఇక మేమే మారుతున్నాం. నీలో మార్పు రాలేదు కాబట్టి వాళ్ళు మారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక ఇన్నాళ్ళు జనం జగన్కి వెలేశారు, జగన్ జనాన్ని వెలేశాడు, కుటుంబమే వెలేసింది కదా, కుటుంబం వెలేసింది. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని వెలేస్తున్నారు. జనసేన నుంచి సందీప్ పంచకల్ గారు కూడా జాయిన్ అయ్యారు. సందీప్ గారు నమస్తే. అంటే జాయినింగ్స్ అన్ని మీ సైడ్ ఉన్నాయి కాబట్టి మీతో స్టార్ట్ చేస్తాను నేను. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నినాదాన్ని అసలు జనమే కాదు, వైసీపీలో వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. బై బై జగన్, బై బై ఏపీ అని అంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని మొత్తం మీదే అన్కండిషనల్గా బేషరతుగా వస్తున్నారని అంటున్నారు. సో ఈ జాయినింగ్స్ పై అండ్ దీనిపై మీ రియాక్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన ఏబిఎన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నేను నమస్కారం